హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం గచ్చిబౌలి సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి శంషాబాద్ ఎగ్జిట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వరకు వెళ్తున్నాము. ఈ సిగ్నల్ క్రాస్ కాగానే ఓఆర్ఆర్ ఎంట్రీ అవుతుంది అనమాట. ఓఆర్ఆర్ పైన మొత్తం కార్ ఎట్లా నడుపుకోవాలా, ఏ రూల్స్ ఉంటాయి అవి ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం మనము. ఓఆర్ఆర్లో ఫస్ట్ బ్లూ కలర్ బోర్డు వస్తుంది అనమాట. బ్లూ కలర్ బోర్డులో ప్లేసెస్, ఎగ్జిట్ నెంబర్స్ ఉంటాయి. ఏడు ఎగ్జిట్ అవుతామో ఆ నెంబర్స్ ఉంటాయి. ప్లేస్ పక్కన నెంబర్ ఉంటుంది, ఎగ్జిట్ నెంబర్ ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉంటుంది బోర్డు. అక్కడ నేమ్స్ రాసి ఉంటాయి, ఎగ్జిట్ నెంబర్స్ ఉంటాయి. అవి చూసుకొని మనం ఎగ్జిట్ కావాలన్నమాట. సర్కిల్ వచ్చేసి నానక్రమ్ కూడా సర్కిల్ ఉంటుంది. ఇది ఫస్ట్ టోల్, ఇది గచ్చిబౌలి నుండి స్టార్ట్ అయితే ఇక్కడ టోల్ ప్లాజా ఉంటుంది గచ్చిబౌలికి. ఈ టోల్ ప్లాజా దగ్గర కార్కి ఫాస్టాగ్ ఉందనుకో, ఫాస్టాగ్ రీఛార్జ్ పైన ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ ఉంది కదా, మిక్స్ అయ్యి 1 నెంబర్కి. బ్లూ కలర్ ఉన్నదేమో క్యాష్ పేమెంట్ అన్నమాట, ఆరెంజ్ కలర్ ఏమో కార్డు, అంటే కార్డ్ అంటే ఫాస్టాగ్. బ్లూ కలర్ ఉంటుంది కదా, బ్లూ కలర్ ఉంటే ఏంటంటే క్యాష్ అనమాట. ఇప్పుడు ఫాస్టాగ్ లేదు కార్కి, టోకెన్ తీసుకొని నెక్స్ట్ ఎగ్జిట్ గేట్లో పే చేయాలి పైసలు. ప్రతి ఒక్క రోడ్ దగ్గర బోర్డ్స్ కంపల్సరీ ఉంటాయి. 500 మీటర్స్ ముందే ఉంటాయి బోర్డ్స్. అవి చూసుకొని డ్రైవ్ చేయాలి. ఇప్పుడు ఓఆర్ఆర్లోకి ఫుల్గా ఎంటర్ అయినాం అనమాట మనం. ఈ ఓఆర్ఆర్ ఎట్లుంటుందంటే 4 లైన్స్ ఉంటాయి. రైట్ సైడ్ 2 లైన్స్ ఏమో కార్స్కి ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 లైన్స్ ఏమో హెవీ వెహికల్స్కి ఉంటాయి, బస్సు ట్రక్స్ వీటికి ఉంటాయి. రైట్ సైడ్ 2 లైన్స్ ఏమో కార్లకే ఉంటుంది. ఈ రైట్ సైడ్ 2 లైన్స్ వల్ల 120 స్పీడ్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ 2 లైన్స్ వల్ల 80 స్పీడ్ మాత్రమే ఉంటుంది. స్పీడ్ లిమిట్ మాత్రం దాటొద్దు. ఇప్పుడు దాటితే ఎట్లుంటుందంటే, ఈ రైట్ సైడ్ డివైడర్ ఉంది కదా, డివైడర్ మధ్యలో చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల మధ్యలో కూర్చుంటారు అనమాట పోలీసు వాళ్ళు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూర్చొని అక్కడ నుండి మన ఫైన్ వేస్తారు స్కాన్ చేసి. వాళ్ళు మనకు కనిపించారు, కాకపోతే అక్కడ మధ్యలో కూర్చుంటారు. ఎక్కడ ఒక దగ్గర నువ్వు 120 ఉంటే 140 అట్లా వెళ్ళిపోయినావు అనుకో, వెనక నుండి పిక్ పడుతుంది, తర్వాత ఫైన్ పడుతుంది.
ఎగ్జిట్ శంషాబాద్ దగ్గర కావాలనుకో 2 కిలోమీటర్స్ ముందే అవుతుంది అనమాట. 2 కిలోమీటర్స్ ముందే ఎగ్జిట్ బోర్డ్ వస్తుంది. శంషాబాద్ లెఫ్ట్లో ఉంటుందని మార్క్ చేస్తుంది. తర్వాత 1 కిలోమీటర్కి ఇంకో బోర్డ్ వస్తుంది. 1 కిలోమీటర్ పోయిన తర్వాత వెహికల్ అనేది స్లో చేసుకోవాలి. స్లో చేసేసుకొని తర్వాత 0.5 వచ్చిందంటే బోర్డు స్లో చేసేసుకోవాలి వెహికల్. ఫస్ట్ 2 కిలోమీటర్స్కి వస్తుంది, తర్వాత 1 కిలోమీటర్ బోర్డు వస్తుంది, తర్వాత 0.5 దగ్గర రోడ్ కనిపిస్తుంది. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ముందు చూపిస్తుంది చూడండి. ఇక్కడ ముందు బోర్డు వస్తుంది. ఇదే బోర్డు. ఇదే 2 కిలోమీటర్స్కి శంషాబాద్ ఎగ్జిట్. తర్వాత 1 కిలోమీటర్కి వస్తుంది. ఇక్కడ 1 కిలోమీటర్ బోర్డు ఇది. నాకు లెఫ్ట్లో ఇప్పుడు వెహికల్ లెఫ్ట్లో తీసుకోవాలి. ఇక్కడ 0.5 బోర్డు వచ్చింది కదా, చిన్న బోర్డు అనమాట. అదే బోర్డు 0.5 అంటే 100 మీటర్స్. ఎగ్జిట్ ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ టోకెన్ తీసుకున్నాను అనుకో, బ్లూ కలర్ బోర్డు దగ్గర ఇక్కడ వచ్చి పే చేయాలి. టోకెన్ ఇస్తే అమౌంట్ చెప్తారు, అమౌంట్ కట్టేస్తే వాళ్ళు వదిలేస్తారు అనమాట. ఫాస్ట్గా ఉందనుకో డైరెక్ట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇట్లా ఫాస్ట్గా ఉంటే వెళ్ళిపోవచ్చు. తర్వాత మనం ఏ రోడ్కి దిగాలనుకున్నా, ఏ హైవేకి దిగాలన్నా దిగొచ్చు, వెళ్ళిపోవచ్చు అక్కడ.